అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ వెనుకున్న గొప్ప సైన్స్ను మన ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వినాయక చవితి పండుగను జరుపుకునే విధానంలో మనం చేసే ఎన్నో పొరపాట్ల గురించి మాట్లాడుకుందాం. నా ఛానల్ను గనక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుని విగ్రహాలు ఒకప్పుడు బంకమట్టితో చేసిన విగ్రహాలను తెచ్చుకొని పూజించేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా ఆర్టిఫిషియల్ కలర్తో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన నీరు కలుషితమవుతుంది. ఇంటికి ఒక విగ్రహం, అలాగే అపార్ట్మెంట్స్ ఇంకా వీధికి ఒక విగ్రహం చొప్పున విగ్రహాల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోతున్నాం. పర్యావరణానికి హాని చేస్తున్నాం. మన గవర్నమెంట్ కూడా కఠినమైన చట్టాలను తీసుకురావాలి. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి. 21 రకాల పత్రులు, ఔషధీ మూలికలు నీటిలో నిమజ్జనం చేయడం వలన నీటిలోని బ్యాక్టీరియా, వైరస్లు నశించిపోయి నీరు స్వచ్ఛంగా మారుతుంది. కానీ చాలామంది వినాయకుని నిమజ్జనం సమయంలో ఔషధీ మూలికలను పక్కన పెట్టి గార్బేజ్లో వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ కలర్స్తో చేసిన వినాయకుని విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు. భగవంతునికి పూజ చేయడం అనేది కూడా మన ఆరోగ్యానికి సంబంధించినది. భగవంతుని ధ్యానం అనేది ఒక మంచి మెడిటేషన్. ఇంత మంచి విషయాన్ని పక్కన పెట్టి విగ్రహాల దగ్గర సినిమా పాటలు, గ్రూప్ డ్యాన్స్ అంటూ నైతిక విలువలను మర్చిపోతున్నాం. భరించలేని సౌండ్స్ను పెట్టుకొని శబ్ద కాలుష్యాన్ని పెంచుకుంటున్నాం. ప్రశాంతతను కరువు చేసుకుంటున్నాం. పోటీతత్వం. నిజానికి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టమని ఏ దేవుడు మనకి వచ్చి చెప్పలేదు. మన ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు బంకమట్టితో చేసిన చిన్న విగ్రహాలే మన పర్యావరణాన్ని కాపాడుతాయి. ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ ఇంకా కలర్స్తో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలను పోటీపడి తెచ్చుకొని నిమజ్జనం చేయడం వలన పర్యావరణం మరింత కలుషితమవుతుంది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్లు మనకు ఆ భగవంతుడు ఇచ్చిన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన ప్రకృతి మనకు భగవంతుడితో సమానం కనుక పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. మట్టి విగ్రహాలను ప్రోత్సహిద్దాం.